మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. ఏం చేసినావు మరి 2.5 లక్షల కోట్ల అప్పు చేసి? ఒక ఇటుక పెట్టినవా? ఒక కొత్త రోడ్ వేసినవా? ఒక కొత్త మోరీ కట్టినవా? ఏం చేసినావు నువ్వు? 2.5 లక్షల కోట్ల అప్పు. పెన్షన్లు పెంచినవా? ఏం చేసినావు? ఎక్కడ పోయినాయి పైసలు? ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు అన్ని వాస్తవాలు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలేదు, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలేదు. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్లు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్లు వాడొకటి వీడొకటి కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలియాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది.